Hey guys, welcome back to our YouTube channel Bhargavi Raghu. ఆఫ్ వెకేషన్ లో ఎరంబాకం నుంచి మేము రూమ్స్ అయితే చెక్అవుట్ చేసేసి ఫోర్ట్ కొచ్చికి అయితే వెళ్ళిపోతున్నాము. వచ్చిన వాళ్ళు బోట్ రైడింగ్ కూడా అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళేది రివర్, సీ అన్నీ కలిసి ఉంటాయంట. సో ఎగ్జైటింగ్ తో మేమందరం అయితే ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న బోట్ కి అయితే ఎక్కాము. ఎగ్జైటింగ్తో ఎక్కామన్నమాట. సో పైన మొత్తం ఫుల్ అయిపోయింది. ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు అయితే పైన టూరిస్ట్ గైడ్ లాగా ఉంటారనమాట, అంటే బోట్లో. సో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇది అరేబియన్ సీ, ఇక్కడ డాల్ఫిన్స్ ఏరియా అండ్ ఇక్కడ షిప్ అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈయన. First half an hour it will be for a sightseeing. So we are in a backwater. This is called Cochin backwaters. Okay. We have a lake, a river, and a sea over here. So where are you from? Vijayawada, AP. AP Okay. So we have a river, that is Periyar River, and there's a lake over here. That's called Vembanad Lake. Have you heard of Vembanad Lake? No. First time. Vembanad Lake is the longest lake of India. Now where we are moving, so this lake and the river meets the Arabian Sea. That's the Arabian Sea. Okay. So right now where we are moving, the depth over here is nearly 60 feet, 60. Oh. Yeah. And we are surrounded by 7 islands over here. So this is one of the islands, it's called Bolgati Island. It's called Bolgati Island. We have a small palace over here, that's known as Bolgati Palace, which is now renovated into a 3-star resort by the KTDC, that's Kerala Tourism Development. Okay. So, and it's also a shooting place where lots of Malayalam, Tamil movies have been shooted. Even Chennai Express movie, Kashmir to Kanyakumari, that song is there. Okay. One of the scenes was shooted over here. Then you have another hotel over there. That's the biggest 5-star hotel of South India. That's Grand Hyatt. Grand Hyatt. The room rent over there starts from 27,000 per day. When we reach further, it's called a ship channel. It's called a shipping channel. So the depth over there is more than 180 feet. Okay. Second thing is that's known as Dolphin Point. There are chances 98% of seeing dolphins. So when you see dolphins, please don't come to one side. Whether this side or this side, don't come to one side. ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇక్కడ డాల్ఫిన్స్ ఏరియా అని 98% అయితే డాల్ఫిన్స్ కనబడతాయి. అటు ఇటు కదలకండి అయితే చెప్తున్నారు. నేను లైట్గా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను అనమాట. నాకు అంటే లైక్ చిన్నగా కనబడుతున్నాయి అనమాట. సో ఇది పోర్టల్ ఏరియా అనమాట. అండ్ మలేషియా, రష్యా అండ్ సింగపూర్ నుంచి అయితే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయంట. షిప్ అయితే ఎంత పెద్దగా ఉందంటే మనం పుష్ప మూవీలో చూస్తాం కదా, అంత పెద్దగా ఉంది. ఇది చిన్నదే అంట. సో పెద్దది ఇంకా దీనికన్నా ఒక 3 టైమ్స్ ఎక్కువ ఉంటుందంట. ట్రైన్స్ చూసాం, మెట్రో బస్సెస్ చూసాము. వాటర్ మెట్రో అనమాట, వాటర్ మీద మెట్రో. సో ఎలా ఉందంటే బస్ టైప్లో ఉంది, అంటే వాటర్ మీద నడుస్తుంది. చాలా క్రేజీగా ఉంది కదా, నేను ఇప్పుడే వింటున్నాను ఇది. ఇది వినుంటే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ ఉన్న రిసార్ట్స్ కూడా చాలా బాగుంటాయంట. మీరు ఒకవేళ కేరళ వచ్చి ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేయలేదు. బోట్లో వెళ్తూ ఉంటే నేచర్ చాలా ప్లెజెంట్గా అండ్ పీస్ఫుల్గా ఉంది. సో మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. 1 అవర్ సైట్ సీయింగ్ తర్వాత కింద అయితే బోట్ డ్యాన్స్ పెట్టారనమాట. అందరం కలిసి కొంతసేపు ఎంజాయ్ చేసాము. నెక్స్ట్కి అయితే వాస్కోడి గామా చర్చ్కి అయితే వెళ్ళిపోయాను. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుంది, అడ్జస్ట్ అయిపోండి. చర్చ్ అయితే బ్రిటిష్ వాళ్ళు కట్టించిందంట, అప్పటి నుంచి ఇట్లాగే మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ చర్చ్కి ఎంట్రీ ఫీజ్ ఏం లేదు. సో ఎంట్రీ అయిపోవడమే. మాతో పాటు ఒక స్కూల్ పిల్లలు అయితే వచ్చారు. 10 to 15 మినిట్స్ అలా స్పెండ్ చేసిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్లోనే కొంచెం సీ టైప్లో ఉందన్నమాట. సో దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయాము నడుచుకుంటూ. అండ్ దగ్గరే ఫోర్ట్ కొచ్చి లాగా ఉంటుంది కొంచెం, అయితే అక్కడికైతే వెళ్ళిపోయాము. అండ్ బయటకి చర్చ్ ఎదురుగానే ఇట్లాగా చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టారు. కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కనపడ్డాయి. ఇక్కడ ఎంత అని అడిగాను అనమాట, కొంచెం డిఫరెన్స్ చెప్పాడు. నేను అక్కడ ఉన్నట్టే బేరమాడాను. ఇక్కడైతే నాకు బాగా నచ్చింది ఏంటంటే హ్యాట్స్ అండ్ వుడ్తో చేసినవి చాలా బాగున్నాయి. నేను ఇందాక చెప్పాను కదా కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే బీచ్ లాగా ఉందని చెప్పేసి, సో ఇదే అనమాట. ఇక్కడ కూడా కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసాము. అలాగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని అయితే వచ్చేసాము. అండ్ కేరళ వచ్చాక కొబ్బరి నీళ్ళు తాగకపోతే ఎలా అని చెప్పేసి కొబ్బరి నీళ్ళు అయితే తాగామన్నమాట. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది, ఇవేంటో తెలియదు, రౌండ్గా భలే ఉన్నాయి.
ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీ అయితే గోవాలోనే అయితే ఎక్కువ అమ్ముతారు. సో మేము ముందుకు అలా వెళ్తూ ఉండగా అయితే ఒక వుడ్ షాప్ వచ్చింది. అంటే వుడ్స్ దాని మీద అంటే కీ చైన్స్ మీద అండ్ ఫ్రేమ్స్ మీద అయితే నేమ్స్ పెట్టి ఇస్తారనమాట. అక్కడ చాలా రేట్ చెప్పాడు, విజయవాడలో దొరికినంత కన్నా ఎక్కువ చెప్పాడు. సో ఇదే అన్నమాట బీచ్. అయితే కొంచెం సేపు స్పెండ్ చేసి అయితే మేము అల్పీకి అయితే స్టార్ట్ అయిపోయాము. నేనైతే నెక్స్ట్ 2 days వ్లాగ్ ఒకే దాంట్లో పెట్టేస్తాను, ఎందుకంటే మేము ఎక్కువ తీలేపోయాను వీడియో. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ట్రావెలింగ్ అయ్యేసరికి సో అందరం నీరసపడిపోయాం అనమాట. అల్పీ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6 to 6:30 అలా అయితే అయిపోయింది. అండ్ అల్పీ చేరిన తర్వాత అక్కడ ఒక రూమ్స్ తీసుకొని అవి చెక్ ఇన్ చేసింది అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే మాకు బీచ్ అయితే ఉంది, అల్పీ బీచ్. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళేసరికి మాకు టైం అయిపోయింది, చీకటి అయిపోయింది. మేము బీచ్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. సో మార్నింగ్ వద్దామని చెప్పి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను పోస్ట్ చేస్తాను, అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. అంతే వీడియో. బాయ్.